సవినయంగా కోరుకుంటున్నాం. అడవి కాపాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి, ప్రకృతిని ప్రేమించే జీవన విధానం విచ్చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం. విచ్చేసినటువంటి రాష్ట్ర గిరిజన ఉమ్మడి స్వాగతం. విజయవాడ సెంట్రల్ కోట బొమ్మ మహేశ్వరరావు గారిని, విజయవాడ పార్లమెంట్ సభ్యులకి జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన ఈ నేల తరపున, ఈ ప్రజల తరపున, ఈ కళాకారుల తరపున మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి గారిని, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమ్మా మహేశ్వరరావు గారిని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని,
విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. గిరిజన కళలు నేల నుంచి పుట్టినటువంటి లయ. గిరిజన కళలో ఒక ప్రత్యేకమైనటువంటి సహజత్వం ఉంటుంది. డప్పుల మోత వినిపిస్తే కేవలం సంగీతం కాదు, అది వారి జీవిత స్పందన. వారి నృత్యంలో కనిపించేటువంటి ప్రతి అడుగు నేలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. వారి పాటల్లో ప్రేమ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, వారి కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. మన స్వాతంత్ర్య పోరాటం చరిత్రలో ఒక మహోన్నతమైన పేరు మనందరికీ గుర్తువస్తుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం, వారి గౌరవం కోసం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అల్లూరి పేరు వినగానే ఒక స్ఫూర్తి మనందరికీ తెలుస్తుంది. అదే అన్యాయాన్ని ఎదిరించాలి, హక్కుల కోసం నిలబడాలి, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. అలాంటి మహనీయుడి అడుగు జాడలో నడిచిన గిరిజన సమాజానికి మన హృదయపూర్వక వందనం సమర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర పెద్దలు, మంత్రులు. ధన్యవాదాలండి. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రార్థనా గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం.